నమస్కారం విజన్ టీవీకి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రోడ్డుపై ఆశా వర్కర్లు బైఠాయించి రాస్తారోకో. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు స్థానిక సోమప్ప సర్కిల్ నందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి యూనియన్ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ ఖండించింది. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం తలపెట్టిన ధర్నాను నిర్వహించకుండా వందలాది ఆశా కార్యకర్తలను, సిఐటియు జిల్లా నాయకులను అరెస్టు చేయడం, గృహ నిర్బంధాలు చేయడం సరైంది కాదని అన్నారు. వారందరినీ వెంటనే విడుదల చేయాలని, ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో సుమారు 40 మందిని, పార్వతీపురం జిల్లాలో 40 మందిని అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసి పలువురికి నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్స్ అక్క చెల్లెమ్మలను 2019లో సంకల్ప యాత్రలో జగనన్న గారు ప్రభుత్వం వస్తే ఉద్యోగులుగా ప్రభుత్వంతో గుర్తిస్తాము, 26,000 కనీస వేతనం ఇస్తాము, గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 4.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు చలో విజయవాడకు పోతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ఆడపడుచులను కూడా తేడా లేకుండా అరెస్ట్ చేసి వాళ్ళని రాత్రి వరకు కనీసం బాత్రూమ్ పోకుండా కూడా వాళ్ళని వదిలిపెట్టుకోకుండా విడిచినారు. అయితే మరి తిరిగి ఉదయం చట్టపరంగా రైల్లో పోతుంటే కూడా రైల్లో కూడా పోలీసు ఉద్యోగం చేసి రైల్వే టికెట్లు కూడా చించి కాసి వాళ్ళని వాపసు పంపించి ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వాపసు పంపించారు. ఇది ప్రజాస్వామ్య హక్కుబద్ధంగా విజయవాడ పోతున్నట్టు న్యాయమైన కోరికలు రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ యొక్క హక్కులను కాలు రాసే విధంగా జగనన్న గారు పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళ హక్కులు కాలు రాస్తున్నారు. కాబట్టి దీని నిరసనగా ఈరోజు సోమప్ప సర్కిల్లో ఈరోజు జగనన్న గారికి ఇచ్చినట్టు హామీలు అమలు చేయాలని చెప్పి కనీస వేతనం 26,000 ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, సెకండ్ ఏఎన్ కూడా గుర్తించాలని చెప్పి 10 లక్షల ఇన్సూరెన్స్, మరి పని భారం తగ్గించాలని చెప్పి కూడా ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 62 ఏళ్ళు వయసు పెంచాలని చెప్పి కూడా ఆశా వర్కర్స్ యూనియన్ తరఫున సామరస్యంగా జరుగుతుంది కూడా అరెస్టులు చేసినారు. న్యాయమైన కోరికల్ని అమ్మ పెట్టదు, అయ్యా అడక తినేది అన్నట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు న్యాయమైన కోరికల కోసం అయ్యా ఈ అధిక ధరలు పెరగడం వల్ల ఈరోజు మాకు ఇచ్చేటువంటి జీతం సరిపోవడం లేదని చెప్పేసి న్యాయంగా మేము ఈరోజు జీతం పెంచుకోవాలని చెప్పేసి మేము అడగడానికి కానీ మేము చలో విజయవాడ పెట్టుకుంటే ఈరోజు దుర్మార్గంగా పోలీసులతో అరెస్ట్ చేయించి దిక్కుమొక్కు లేని చోట్లకి బంధించి ఆశా వర్కర్ నిర్బంధంగా హింసించడం జరుగుతూ ఉంది. ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ఆశా వర్కర్లని వాళ్ళ గ్రామాలు చేరే విధంగా బాధ్యత తీసుకొని వాళ్ళ ఆశా వర్కర్ని విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎమ్మిగనూరులో మేము ధర్నా చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మేము అనుకున్న డిమాండ్లను కూడా ప్రభుత్వము ముందుకొచ్చి మాకు హామీ ఇవ్వకపోతే ముందు బలోపేతంగా పెరిగి ముందు ఇంకా విస్తృత సమావేశాలు జరిపి విస్తృత ధర్నాలకి చేయవలసిందిగా పాల్గొనాల్సిన అవసరం వచ్చేస్తుంది. కావున ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా మా సమస్యలను అందరినీ కూడా పరిష్కరించి మా డిమాండ్లను ఒప్పుకొని ప్రభుత్వం కిందకి దిగి వస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. నా పేరు బి. శివలక్ష్మి, కర్నూలు జిల్లా ఆశా యూనియన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్.